ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాది కోట్లు వెచ్చించి అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలు అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని పలు రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ పరిధిలోని గాజుల వీధి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన అక్కడ స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు. హాజరు పట్టికలలో గైహాజరైన వారిని రెడ్ మార్క్తో గుర్తించాలని, రికార్డుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులకు అందించే ఆహార నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిఎస్ఎన్ఎం పాఠశాల సందర్శనలో భాగంగా అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఎంతోమంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలలో చదివే ఈ స్థాయికి వచ్చారని విద్యార్థులను ఉత్సాహపరిచారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రత పాటించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావుతో పాటు జిల్లా సరఫరా అధికారి, ఐసిడిఎస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. అలా చేయకూడదు. మీ దగ్గర స్టాక్ ఉన్న లేకుండా వచ్చే వాళ్ళకి బాధ్యత లేదు కాబట్టి 15వ తేదీ వరకు ఇంటి పరిస్థితిలో ఉన్నాను, లేదంటే సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇస్తాను. సరేనా? తెచ్చుకోండి. వేలని రమ్మని మేము మాట్లాడుతున్నామా. 2 రేషన్లు పోయమ్మా. అంటే మూడు రోజులు తీస్తున్నాడు. 15 రోజులు అదేలే మనిషి ఉండకపోతే మేము ఎక్కడికి అంతే చెప్పు. నువ్వు 4 గంటల దాకా సరిగ్గా సరే వస్తున్నాడు, మాట్లాడుతాం. డీటీ గారు అమ్మ ఉండమ్మా, నీ నెంబర్ ఒక పేపర్ నెంబర్ రాస్తాను. రాకపోతే ఈయన ఫోన్ చేయమ్మా, ఈయన డిప్యూటీ తహసీల్దారమ్మా. ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ ఎందుకనేసి నేను ఏమన్నానంటే మనం వచ్చారు, అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేయండి అమ్మా, ఎవరికైనా తీసుకున్నారంటే నా దగ్గర నేను ఇచ్చేస్తానని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అవ్వట్లేదు సార్. ఎందుకని సార్ స్టాక్ అయిపోయింది కాబట్టి మూసేయాలి. స్టాక్ ఉంది, ఇప్పుడు అవసరం ఉంది కదా నీతో వాళ్ళకి. నువ్వు తీస్తేనే కదా వాళ్ళు తీసుకెళ్ళారు, అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే కదా. మీరేమన్నారు కదా స్టాక్ అయిపోయిందని నేను మూసేస్తాను. లేదు సార్, అంగన్వాడితో ఎంత స్టాక్ ఉంది? అదే సార్, అంగన్వాడికి ఇవ్వాలి సార్, అంతే సార్. నేను ఏమైనా మీ దగ్గర పర్ఫెక్ట్గా లేదండి. ఏమైనా బాగాలేదండి, కంప్లైంట్స్ ఫుల్గా ఉన్నాయి. మార్నింగ్ సాయంత్రం నేను ఇప్పుడు యాక్చువల్గా మేము వెళ్తున్నాం కదా, ఏ రోజు అన్నీ క్లియర్ చేస్తారండి అంగన్వాడీ. ఇప్పుడు 6వ తేదీ 3 రోజులు అయిపోయింది. మొన్న వచ్చింది సార్, మొన్న వచ్చింది సార్. మొన్న వచ్చింది, నిన్న ఏం చేస్తాం, ఈ రోజు ఏం చేస్తాం అంటే అది ఓపెన్ అవ్వట్లేదు. ఏం ఓపెన్ అవ్వట్లేదు. తెలీదా గోధుమ అంత పెట్టుకొని నువ్వు టాప్ చేయకుండా ఉన్నాడంటే ఏమనుకోవాలి? 6 రోజులు పన్నర బాబు నీకు ఇవ్వం గోధుమ పిండి అంటారు కదా, మరి ఎందుకు కాకపోతే ఎందుకు ఇవ్వవు? మొత్తం క్లోజ్ అయిపోతుంది అనుకోవచ్చు. మొన్న ఇవ్వ బాబు ముందు, తర్వాత సెకండ్ ఆరోగ్యం తర్వాత ఫస్ట్ ఆరోగ్యం దిక్కులేదు పంచడానికి, సెకండ్ ఆరోగ్యం మాట్లాడుతున్నావు. రిపోర్ట్ రాసి ఈ నెల ఆ నెల లేదు, ఒక్క క్షణం కూడా అటువంటి తప్పుడు పని మీరు వ్యాపారాలు నేను చేసుకోవద్దని అంటలేదు. కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ డిపోలో ప్రైవేట్ వస్తువులు అమ్మకూడదు, అది రూల్స్ని మీరు అవాయిడ్ చేసినట్లు. అది అందువల్ల క్షమించం కూడా. అది త్వరగా రిపోర్ట్ పెద్ద నీకు కాల్ చేసి చెప్పి అడిగారా? ఏమన్నారు? ఎన్ని కేజీలు రావాలమ్మా? ఎన్ని కేజీలు రైస్ రావాలి ఈ నెల?
6 రావట్లేదు సార్. మీకు ఎంత మీకు ఈ నెల ఎంత స్టాక్ రావాలి? అదంతా వద్దు. నీకు 7 10 మంది కాదు, నీకు ఎంత రైస్ అలాట్ అయింది? 23 కేజీలు. దాలు ఆయిల్ చూడు. రమ్మని చెప్పండి. అనురాధ రండి. మా ప్లేట్ ప్లేట్లు వేసి అయితే మొత్తం నిన్నమ్మా అందరినీ కూర్చోబెట్టండి. పీటీ గారు అసెంబ్లీ చేయమంట సార్. సరేలే, మనం స్టాకులు ఒక ఉద్యోగం అనేది ఒక కుటుంబానికి వెలుగు. మన కుటుంబం యొక్క ఉద్యోగానికి ఉంది. ఈరోజు మన జిల్లాకు సంబంధించి ఎంతోమంది ఈరోజు మన ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకొని ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్న రోనంకి గోపాలకృష్ణ అని ఒక పేరున్నారా, ఐఏఎస్ టాపర్. ఇలాగే ఈ జిల్లా వాసి మన ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్నటువంటి వ్యక్తి కటిక పేదరికం నుంచి అత్యున్నత సర్వీస్ అయినటువంటి ఐఏఎస్కి ఎంపికయ్యారు. వీళ్ళే కాకుండా ఎంతోమంది విద్యల వాడ శ్రీకాకుళం జిల్లా. ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి విడుదలైతే ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే సగం మంది శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉంటారు. కాబట్టి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.